జయ శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు మనకి సాంఖ్యయోగం అంటే 2వ అధ్యాయం ద్వారా ఆత్మతత్వాన్ని బోధిస్తున్నాడు. ఈరోజు 28వ శ్లోకంలో ఉన్నాము. చాలా చక్కటి శ్లోకం. ఇలాంటి శ్లోకాలు తెలుసుకుంటే మనకి జీవిత తత్వం ఏందో మనకు తెలిసిపోతుంది. ఈరోజు శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్ర కా పరిదేవనా. దీని అర్థం ఏమి ఇచ్చారంటే, ఓ అర్జున, ప్రాణులన్నీ కూడా పుట్టుకకు ముందు ఇంద్రియాలు గోచారాలు కావు, అలాగే మరణాంతరం కూడా వ్యక్తాలే. ఈ యొక్క జనన మరణ మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటించబడతాయి, ఇంద్రియ గోచారాలు అవుతాయి. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము అంటాడు. కాబట్టి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ మీకు అందిస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనము నిద్రపోయే సమయం వచ్చింది, నిద్రపోతాం. నిద్రపోయిన తర్వాత కొద్ది సమయం తర్వాత మనం ఒక కళల్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత అలా కళల మీద కళలు అలా వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే నిద్ర మేలుకుంటామో ఏమవుతాయి, కళ్ళన్నీ కూడా మనం అప్పుడు ఒక్కొక్కసారి భయంకరమైన కళలు చూస్తాం, ఒక్కోసారి ఎక్కడెక్కడో తిరుగుతాం, ఒక్కోసారి మనం ఏమనుకుంటే అవి కళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక్కోసారి. అట్లాగే అవన్నీ కూడా నిద్ర ఎప్పుడైతే మేలుకుంటామో అవన్నీ కూడా మాయమైపోతాయి. కాబట్టి కళ మనం పడుకునేటప్పుడేమో వచ్చినాయి, పడుకుని తప్పిపోయింది. ఈ మధ్యలో జరిగే కళ, ఈ కళల్లో నిజమేమైనా ఉందా, వాస్తవం ఏమైనా ఉందా? ఎలాంటి వాస్తవం లేదు, వాటికి నిరాధారణే లేదు. మరి జీవితం యొక్క ఈ ఆత్మ కూడా అంతే. ఈ ఆత్మ కూడా ఏం చెప్తున్నాడు భగవానుడు, దీనికి తీసుకునే ముందు నువ్వు వ్యక్తం కాల, శరీరం తీసుకున్నప్పుడే నువ్వు వ్యక్తమయ్యావు. మళ్ళీ శరీరం తిరిగి వదిలేసినప్పుడు నువ్వు అవ్యక్తం, నువ్వు కనిపించట్లా. ఎప్పుడు కనిపెడుతున్నావు? శరీరం పొందినప్పుడే ఇంద్రియాల ద్వారా నువ్వు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నావు. తర్వాత ఎప్పుడైతే శరీరం వదిలేస్తున్నావో మళ్ళీ నువ్వు కనిపించకుండా పోతున్నావు. ఈ మధ్యకాలం అనేది భ్రమే. ఎందుకంటే బ్రహ్మ ఒక్కడే సత్యము, జగత్ మిథ్య. కాబట్టి ఇది నీ శాశ్వతంగా నువ్వు ఉండట్లా. నువ్వు శాశ్వతంగా ఉండేది నీతో పాటు శరీరం కాదు, నీ ఆత్మ. నీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈ శరీరం అనేది మిథ్య మాత్రమే. ఈ లోకము బ్రహ్మ, సత్యము జగత్ మిథ్య అనేది అందుకే అంటూ. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఎందుకు ఉద్దేశిస్తున్నాడంటే, ఇక్కడ ఎవరైతే శరీరాన్ని ధరించి భూమి మీద ఉంటారో వాళ్ళు ధర్మంగా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు నిర్వర్తించాలి. అంటే నువ్వు ఏదో వాడు చనిపోతే పాప భీతి అనేది నీకు అక్కర్లా. ఇక్కడ ఎవడు చనిపోడు, ఇది ఒక మాయ నాటకం. ఈ మాయ నాటకంలో నువ్వు ఎలా ఉండాలి? యోధుల్లాగా ఉండాలి. నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి. పాప పుణ్యాలు నువ్వు ఆలోచించాల్సిన అవసరంలా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ కర్తవ్యం నిర్వర్తించబడిందో భగవంతుడు ఇచ్చాడో ఆ కర్తవ్యాన్ని తప్పనిసరిగా చెయ్యాలి. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఎవరైతే ఈ భూమి మీద పుట్టి మంచి కార్యాలు చేస్తారో తిరిగి మళ్ళీ వ్యక్తమైనప్పుడు, అంటే ఈ శరీరం వదిలి మళ్ళీ తిరిగి వ్యక్తం అవుతాడు, మళ్ళీ కనిపించేటప్పుడు ఆ పుణ్యాన్ని అంతా కూడా తీసుకుని పుడతాడు. ఎందుకంటే కొంతమంది ఏమంటారు, ఈ జన్మ తర్వాత జన్మే లేదు, ఇప్పుడే అనుభవించి చచ్చిపోదామంటారు. ఇప్పుడే అనుభవించి చచ్చిపోవడం అంటే వాడి ఉద్దేశం ఎలా ఉంటుంది? వాడు నాశనం అయ్యేది కాక 100 మందిని నాశనం చేస్తాడు. అంత దుర్మార్గంగా ఉంటుంది అలాంటి ఆలోచన. ఈ జన్మ తర్వాత జన్మ కాదు, జన్మలో ఉంటానే ఉంటాయి. కాబట్టి నువ్వు చేసే మంచి చెడులే నీ ఎంటబడి తరుముకుంటూ వస్తాయి. కాబట్టి చేసే ప్రతి పని కూడా శ్రేయస్కరంగా నలుగురికి ఉపయోగపడేటట్లు చేయాలి. నలుగురు నాశనం చేసే విధంగా భావించకూడదు. అలా భావించావా నీ జన్మ పతనం అయిపోద్ది, నీ ఆత్మ పతనం అయిపోద్ది. కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా ముక్తి ఉండదు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వాళ్ళకిచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనేది మనకి ఇక్కడ భగవద్గీత బోధిస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్జునుడి కర్తవ్యం ఏంది? అర్జునుడు ఒక యోధుడు. ఒక యోధుడిగా చేయాల్సింది దయా దాక్షిణ్యాలు కాదు, యుద్ధం చేయాలి. కాబట్టి అలాగే ఎవరు చేయాల్సిన కర్తవ్యాన్ని వాళ్ళు చెయ్యాలి అని భగవంతుడు ఇక్కడ మనకి ఆత్మతత్వం ద్వారా తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే
ఈ ఆత్మ ఇవన్నీ కూడా ఈ శరీరం అనేది వ్యక్తము కొద్ది కాలమే, మళ్ళీ తిరిగి కనిపించకుండా పోతుంది. ఈ కొద్ది కాలం ఉండే ఈ నాటకంలో నాటకాన్ని అద్భుతంగా పూర్తి చేయాలి. చేసినప్పుడే మళ్ళీ నీకు ఇంకొక నాటకం వేయటానికి భగవంతుడు ఇంకొక శరీరాన్ని తీసుకోవడానికి, మంచి శరీరాన్ని ఇవ్వడానికి అవకాశం ఇస్తాడు. అంతే. ఒక సినిమా నటిస్తున్నాడు, బ్రహ్మాండంగా నటించాడు, వాడికి ఏమవుతుంది, ఇంకొక 10 సినిమాలు ఆఫర్ ఇస్తారు. ఇది అంతే, జీవితం కూడా అంతే. నువ్వు బాగా నటించావా, నీ జీవితంలో బాగా నటించడం కాదు, ఇక్కడ బాగా చేయగలిగాలి. అది సినిమా అంటే నటించడం, ఇక్కడ జీవితం అంటే నిజంగా చేయగలగాలి. మంచి సేవ చేయాలని దృక్పథంతో చేయాలి. ఆ సేవ కూడా భగవదార్పితం చేయాలి. ఇలా చేసుకుంటా పోతే నువ్వు ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తావు, స్వర్గంలో సుఖాన్ని అనుభవిస్తావు, వైకుంఠానికి కూడా వెళ్తావు. కాబట్టి ఇన్ని రకాల మార్గాలకి ఇదే ఇక్కడ చేసే పనే నీకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి వచ్చే శ్లోకంతో ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.